హరియర్స్ ఆల్రెడీ ఎలా కోర్స్ పర్చేజ్ చేయాలో చెప్పాను కదా, ఇంకా ప్రాబ్లం లేదు, అఫీషియల్ వచ్చేసేయండి. నెక్స్ట్ సేమ్ 2016 కంటిన్యూషన్, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2022కి వెళ్ళిపోదాం. డోంట్ కన్ఫ్యూజ్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను, డోంట్ వరీ. అండ్ న్యూ వీడియోస్, పాత వీడియోస్ కాదు, అవి ఓన్లీ ఇంట్రడక్షన్ టైపే ఉంటాయి, 2 or 3 వీడియోస్. తర్వాత నెక్స్ట్ అంతా కొత్తవి, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే ఫైన్. అండ్ నౌ లెట్స్ గో ఫర్ 6th క్వశ్చన్ ఇన్ 2016లో వచ్చినాము RRBITPSలో. ఫస్ట్ ఏంటి మా 6th క్వశ్చన్ ఏంటి? రామ్దాస్ ఇన్వెస్టెడ్ 90,000 ఇన్ ఏ కాస్మెటిక్ బిజినెస్. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ Shyamdas joined him with 30,000. At the end of the 1 year, the total profit was divided between them in the ratio 4:1. After how many months did Shyamdas join business? Simple question actually, don't confuse me. ఇక్కడ ఏమన్నాడంటే క్లియర్ కట్ స్టోరీ. రామ్దాస్ ఇన్వెస్ట్ పెట్టాడు. ఎంత పెట్టాడు ఇన్వెస్ట్మెంట్? 90,000 పెట్టాడు. పెట్టి 1 year వెయిట్ చేస్తున్నాడు. కానీ ఆ మధ్యలో ఎవరో ఎప్పుడో ఒకప్పుడు ఎన్ని మంత్స్ తర్వాత తెలియదు, కానీ ఎవరు వచ్చారట? శ్యామ్దాస్ ఎంటర్ అయ్యిందట. ఎంత అమౌంట్తో ఎంటర్ అయ్యాడు? 30,000 అండి. సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ యాక్చువల్లీ. 90,000తో రామ్దాస్ స్టార్ట్ చేసిండు, కొన్ని రోజులు గడిచిపోయి, కొన్ని మంత్స్ గడిచిపోయింది. తర్వాత ఎవరు ఎంటర్ అయ్యారు? శ్యామ్దాస్ ఎంటర్ అయ్యాడు 30,000 తోటి. సరే మంచిది. ఇక ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 1 year, అంటే 1 year తర్వాత వాళ్ళకు వచ్చే లాభాన్ని ఎలా పంచుకోవాలో ఆ నిష్పత్తి ప్రకారంగా పంచుకోవాల్సింది కదా, ఆ రేషియో ఇచ్చిండు. నిష్పత్తి ఏంటంటే 4:1 ఆ రేషియో ఇచ్చిండు. దాన్ని బట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంతేగా. చేద్దాం. బట్ తను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ శ్యామ్దాస్ జాయిన్ అంటున్నాడు. అయితే ఇక్కడ ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ అని అడుగుతున్నాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మా ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ శ్యామ్దాస్ జాయిన్ అంటుండ, ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యిండు అంటుండు, ఎన్ని మంత్స్ ఉండడం కాదు. అక్కడ మనకు బేసిక్ ప్రాపర్టీస్ ఏంటవి? ఇన్వెస్ట్మెంట్ టైం చేస్తున్నాయి కదా, మనకు ప్రాఫిట్ షేరింగ్ రేషియో వస్తుంది. గుర్తుకుందా? ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, ఎంత టైం. ఇక్కడ 1 year కదా స్టోరీ. 1 year అంటే లాజికల్గా రామ్దాస్ వచ్చేసి 90,000 పెట్టిండు. 90,000 పెట్టిండు. ఇంకా 1000 రెండింటిలో 0 zeros కామన్గా ట్రావెల్స్ అవసరం లేదు. 90,000 ఎన్ని మంత్స్ పెడతాడు మరి ఆయన? 12 months పెడతాడు. ఇంకా 1 year వరకు ఆయన ఉన్నాడు. రామ్దాస్ స్టార్ట్ చేసిండు, 1 year ఉన్నాడు, అంటే 12 months ఉన్నాడు. నెక్స్ట్ ఎవరు ఎంటర్ అయ్యారు? శ్యామ్దాస్ ఎంటర్ అయ్యాడు. ఎంత అమౌంట్ తోటి? 30,000తో ఎంటర్ అయ్యాడు. ఎన్ని మంత్స్ తర్వాత ఎంటర్ అయ్యాడో కాదు ఇక్కడ ఉండాల్సింది, ఎన్ని మంత్స్ ఉంటాడు అనేది కాన్సెప్ట్. సింపుల్ కాన్సెప్ట్. మళ్ళీ 90,000తో 12 months ఉన్నాడు. 30,000 ఎన్ని మంత్స్ ఉన్నాడు, ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యింది కాదు, ఎన్ని మంత్స్ ఉన్నాడు. అది బిజినెస్ యొక్క స్టోరీ. ఇన్వెస్ట్మెంట్ టు టైం ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? మా 4:1 ఇచ్చాడు. సరిపోయిందా? 90,000 into 12 months అంటే దీని రేషియో కట్ చేసుకుంటే అయిపోతుంది, ఇక్కడ దానికి ఈక్వల్లెస్ అయిపోతుంది. ఫర్ యువర్ కంఫర్ట్ డోంట్ కన్ఫ్యూజ్. ఇక చూడండి, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, బట్ మీ కంఫర్ట్ గురించి రాస్తున్నాను. ఈ రెండింటికి రేషియో ఈ రోజుకి ఈక్వల్ అవుతుంది, అంతేగా. సింపుల్ కాన్సెప్ట్. రెండు డివైడ్ చేసినా ఈ 2 రేషియో సేమే కదా, కట్ చేస్తే అయిపోతుంది. 3 ఇదా రైట్. అంటే 3 12 ఎంత? ఫర్ యువర్ కంఫర్ట్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 36/something, డోంట్ కన్ఫ్యూజ్, ఈజ్ ఈక్వల్ టు 4/1. A/B ఈక్వల్ టు C/D అంటే A/B ఈక్వల్ టు C/D కదా, బేసిక్ ఐడియా కదా, సింపుల్. 4 1s 4 9s, ఎస్ 9 ఈజ్ ఈక్వల్ టు వాట్? సంథింగ్. బట్ ఆగండి, సంథింగ్ ఈక్వల్ 9 అనగా టక్కున ఆన్సర్ 9 అంటాం అక్కడ. అబ్బా అన్ఫార్చునేట్లీ ఆప్షన్ లేదు, బతికిపోయారు, మార్క్ మిస్ అవుతుంది. ఇది 9 months తను బిజినెస్లో ఉన్నాడు. 1 yearలో 9 months బిజినెస్లో ఉన్నాడు అని అర్థం. అంటే ఆన్సర్ ఏంది ఇప్పుడు? 9 months బిజినెస్లో ఉన్నాడంటే తను వచ్చింది 3 months తర్వాతనే కదా. బిజినెస్ స్టార్ట్ అయినాక 1 year చూపించు, 1 year వరకు పోల్చుకుంటే 9 months బిజినెస్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే 3 months తర్వాత వచ్చినట్టే కదా. ఆన్సర్ ఏందమ్మా? ఆన్సర్ ఈజ్ వాట్? 3 months. ఆప్షన్ బి 3 months. బేసిక్ కాన్సెప్ట్, డోంట్ కన్ఫ్యూజ్. చాలా వరకు చాలా ఎగ్జామ్లో నేను అబ్జర్వ్ చేశాను మా, సంథింగ్ కూడా 6 months 3 months అని ఉన్న ఆప్షన్ కనబడుతుంది అక్కడ, టక్కున సెలెక్ట్ చేస్తాం. అదే కదా కాన్సెప్ట్. ఇది ఎన్ని మంత్స్ ఉన్నాడు, అదేంటి ఏమడిగాడు? ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయినాడు? 3 months తర్వాత, సింపుల్. ఓకే ఫైన్. ఇంకా నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇక 7th క్వశ్చన్కి వచ్చేసరికి కెమిస్ట్రీ. మిథేన్ ఈజ్ నోన్ యాజ్ న్యాచురల్ గ్యాసే కదా, కాకపోతే మిథేన్ న్యాచురల్ గ్యాస్ చూద్దాం. లాఫింగ్ గ్యాస్, మార్స్ గ్యాస్, టియర్ గ్యాస్, నాన్ గ్రీన్ హౌస్ గ్యాస్. సరిపోయింది. మిథేన్ అనేది న్యాచురల్ గ్యాస్ ఒప్పుకుందాం, కాకపోతే ఇక్కడ న్యాచురల్ గ్యాస్ అని ఇవ్వలేదు. దాని నుంచి లాఫింగ్ గ్యాస్ అనమాట. లాఫింగ్ గ్యాస్ అంటే అందరికీ తెలుసు, 10th class స్టోరీ ఇది. బిఫోర్ 10th class మనకు అన్నీ తెలుసు. మా లాఫింగ్ గ్యాస్ ఉంది, టియర్ గ్యాస్ ఎక్కడ వాడతారు? ఆర్మీ. పెప్పర్ స్ప్రే అంటాం కదా, పెప్పర్ స్ప్రే దాంట్లో వాడేది ఇదే కదా, టియర్ గ్యాస్ ఇది కదా. టియర్ గ్యాస్ అంటే ఆర్మీలలో బాగా వాడతారు. అండ్ లాఫింగ్ గ్యాస్ మీరు ఆల్రెడీ అయితే ధైర్య సినిమా ఉంది కదా, మన తేజ వరెవర్ రాజమౌళి సినిమా ఉంది కదా, దాంట్లో లాఫింగ్ గ్యాస్ తోటి పెద్ద డ్రామా జరుగుతుంది. సో లెట్ ఇట్. సో నైట్రస్ ఆక్సైడ్
N2O గుర్తుకుందా? నైట్రస్ ఆక్సైడ్ అనేది లాఫింగ్ గ్యాస్ అవుతుంది. ఇంకా టేర్ గ్యాస్ అయితే అది పెప్పర్ స్ప్రే కాదు. నాన్ గ్రీన్ హౌస్ గ్యాస్లు అంటే నైట్రోజన్, ఆక్సిజన్ కదా. నాన్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే అవే. ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాస్ మనం మిథేన్ అయితే మిథేన్ గ్రీన్ హౌస్ గ్యాస్ అవుతుంది. అంటే మీకు డౌట్ రావాలి, మరి ఇవన్నీ ఎట్లా అంటే సింపుల్గా చెప్తే వినండి, క్లియర్ కట్ ఎలా ఉంటుందంటే టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అండ్ దేర్ ప్రాపర్టీస్ అండ్ యూజెస్ అని గూగుల్లో టైప్ చేయండి. లేదా ఏ ఎందుకు ఇప్పుడు మనకి మొత్తం ఏ ఇంకా ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసుమా, ఇప్పుడు ఎక్కువ శాతం అయితే పడుతుంది వాడుతారు. వాట్ ఎవర్ చాయిస్ యువర్స్. చాట్ జీపీటీ ఉంది, దాంట్లో హ్యాపీగా టైప్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది. చాట్ జీపీటీలో టైప్ చేయండి, మొత్తం తెలిసిపోతే స్టోరీ. గ్యాస్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ గ్యాస్ ఉన్నాయి, ఇవి ఎక్కడ వాడతారు, దాని యూటిలైజేషన్ ఏంటి మొత్తం తెలిసిపోతుంది కదా. దట్స్ మై బేసిక్ కాన్సెప్ట్, డోంట్ కన్ఫ్యూజ్. మొత్తం మీద మీథేన్ గ్యాస్ ఏంటి బెస్ట్ వన్. సో కలర్లెస్ గ్యాస్ కాబట్టి మీదే మార్స్ గ్యాస్ అవుతుంది, మార్స్ అవుతుంది, సరిపోయింది. సి, ఆప్షన్ సి. లాఫింగ్ గ్యాస్ అయితే కాదు, N2O అది. టేర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే అది కాదు. నెక్స్ట్ ఇంకా నాన్ గ్రీన్ హౌస్ అంటే అసలు మీథేనే గ్రీన్ హౌస్ గ్యాస్ అవుతుంది. నాన్ గ్రీన్ హౌస్ అంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ కాదు, సారీ నైట్రోజన్ కానీ ఆక్సిజన్ అవుతుంది. నాన్ గ్రీన్ హౌస్ అవుతుంది, వాట్ ఎవర్ లెట్ ఇట్. సో మొత్తం మీద ఆన్సర్ ఇది మీథేన్ ఈజ్ నోన్ యాజ్ వాట్ మార్స్ గ్యాస్. ఎట్లా తెలియాలి? గూగుల్లో టైప్ చేయండి లేదా చాట్ జీపీటీలో టైప్ చేసుకోండి, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. రైట్, నెక్స్ట్ ఇంకా 8th క్వశ్చన్ చూడండి ఒకసారి. హవా మహల్ ఇన్ జైపూర్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. హవా మహల్ ఇన్ జైపూర్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ వైట్ అండ్ గ్రీన్ మార్బుల్స్, గ్రానైట్, రెడ్ అండ్ పింక్ శాండ్ స్టోన్స్, నాల్బర్ రాక్స్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి బాగా గుర్తు తెచ్చుకోండి. 8th, 7th, 6th. జైపూర్ అనగానే పింక్ సిటీ. కమగైన్ జైపూర్ అనగానే మైండ్లోకి ఏమొస్తుంది? పింక్ సిటీ. రాజస్థాన్ క్యాపిటల్ కదా జైపూర్. ఆ జైపూర్ ఏంటి? పింక్ సిటీ. జైపూర్ ఫేమస్ ఎందుకు? పింక్ సిటీ వల్లనే కదా. మరి లాజికల్గా క్లియర్గా మనకు పింక్ అనే కలర్ ఉంది అక్కడ. మరి రెడ్ అండ్ పింక్, ఎస్, సి, ఆప్షన్ సి, రెడ్ అండ్ పింక్ స్టోన్స్. జైపూర్ అంటే పింక్ సిటీకి ఫేమస్ కదా, దానికి అట్లా పేరు పెట్టాం. అంటే రెడ్ అండ్ పింక్ స్టోన్ తోటి తయారైందని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసి నో ప్రాబ్లం. ఇంకా మిగిలింది ఇంకా లెట్స్ గో ఫర్ ద 9th క్వశ్చన్. ఓకే, ఏదో ఓకే కదా, దీనికి ఏం ప్రాబ్లం లేదు కదా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 9th క్వశ్చన్. అసలు 9th క్వశ్చన్ స్టోరీ కాదు అది, ఏం చెప్పండి. ఇప్పుడు ద యాంగిల్స్ ఆఫ్ జాగ్రత్త. 9th క్వశ్చన్ ఏమన్నాడు? ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 1:2:3 అంట. 1:2:3 అనేది ఏంటి? యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి ఇచ్చిండు. యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి ఇచ్చిండు. అంటే ఒక కోణం ఒక పార్ట్, 2 పార్ట్, 3 పార్ట్. అసలు సరే ఓకే ఒప్పుకుందాం. ఒక త్రిభుజం అనగానే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అవుతుంది? అంతర కోణాలు మొత్తం ఏం కావాలి? 180 డిగ్రీలు. చిన్న పొరడని చెప్తాడు కదా. సో మరి 1+2+3 చేస్తే మొత్తం తర్వాత 180 degrees రావాలి. ఇది ఒక క్వశ్చనేనా? క్వశ్చన్ అంటే సిచ్యువేషన్ అట్లా ఆన్ ది స్పాట్ అట్లా కనెక్ట్ అవ్వాలనేది పాయింట్ కదా. రైట్, మొత్తం 1+2+3 మొత్తం ఎంత? 3+3 6 పార్ట్స్. 6 పార్ట్స్ని ఏం తీసుకుంటా? 180 degrees తీసుకుంటా. ఇంకొక ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్స్ కలిపితే 180 degrees రావాలి కాబట్టి 6 parts 180 కనుక క్వశ్చన్ ఏం వస్తుంది? యాక్చువల్లీ లార్జెస్ట్ యాంగిల్. లార్జెస్ట్ అంటే పెద్దది కదా, పెద్దది అంటే 3 parts. 3 parts ఎంత? సో క్లియర్ కట్ స్టోరీ, రైట్? 6 1s 6, 30s 33s 90 degrees. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో రైట్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. అంటే సింపుల్గా ఆలోచించండి, పెద్దగా బుద్ధనుడు ఇవ్వకండి, ఇక్కడ ఏం లేదు. 6 parts ఎట్లా వచ్చిందంటే సమ్ ఆఫ్ ఆల్ రేషియోస్ తీసుకోవాలి కదా. మొత్తం నిష్పత్తి మొత్తం చూసుకుంటే 6 parts వచ్చింది. 6 భాగాలు 180 అయితే 6 3 18 కాబట్టి 30 degrees. మన పెద్ద భాగం అంటే 3 30 90 degrees అవుతుంది. స్మాలెస్ట్ యాంగిల్ అంటే 1 part అవుతుంది. 1 part 30 degrees అవుతుంది. సెకండ్ లార్జెస్ట్ అంటే 2 parts 60 degrees అంటే 30 60 90. అసలు క్వశ్చనే కాదు ఇది, క్వశ్చన్గా కాదు, బేసిక్ లెవెల్. ఓకే, సో మొత్తం ఏం చెప్పొచ్చేది ఏంటి చెప్పండి. సో ఎవరైనా సరే ఇది జనరల్ స్టడీకి సంబంధించి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయమ్మా. అవి ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో, వాళ్ళు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతారో వాళ్ళకు కొద్దిగా వాళ్ళపై నాకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి కొన్ని లింక్స్ ఇస్తాను. ఆ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వండి, జీకే సంబంధించి, జనరల్ స్టడీస్ సంబంధించి. ఇంకా మీకు తెలుసు మన బాధ్యత ఏంది, యాప్ట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మన చేతిలో ఉంది. గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే 60 marks అవర్ టార్గెట్. ఓకే, బీ కేర్ఫుల్. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్స్ అంటే బిలో కూడా +2 వాళ్ళకు కూడా ఉంది కదా, +2 వాళ్ళకు కూడా రిలీజ్ అయింది నోటిఫికేషన్, చూసుకోండి ఒకసారి. కాకపోతే సేమ్ సిలబస్, కాకపోతే మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, 120 marks అయితే. ఇదైతే 100 marks, ఇది 120 marks, అంతే కదా తేడా, ఇంకేం లేదు. ఎగ్జామ్ ఏదైతే ఏంది, సబ్జెక్ట్ మన పాయింట్. రైట్, యాప్ట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మన చేతిలో ఉంది. జనరల్ స్టడీస్ నేను క్లియర్గా చెప్తాను, డోంట్ వరీ. ఇంకోటి, ఫాలో ద బిలో లింక్, లోపలికి వచ్చేయండి.
ఎవరైతే డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి వాట్సాప్ చేయండి, మ్యాక్సిమం నేను కనెక్ట్ అవుతూ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి నేను చెప్తాను. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఒక 15 క్వశ్చన్స్, అంటే ఇప్పుడు ఇంత 9th క్వశ్చన్ దగ్గర ఉన్నాం కదా, ఇంకొక 5 to 6 క్వశ్చన్ చేద్దాం. ఓకే, అంటే ఇదంతా మ్యాక్సిమం యూట్యూబ్లోనే పెడతాను, కాకపోతే మిగతా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మొత్తం మనకు కోర్సులోనే ఉంటాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూ కంటెంట్ ఉంటుంది. సో దట్స్ వై బీ కేర్ఫుల్. లెట్స్ టేక్ నెక్స్ట్ లెవెల్.